శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వనపర్తి శాసనసభ్యులు మిత్రుడు మేఘారెడ్డి గారు, గద్వాల జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సరితమ్మ గారు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు మిత్రుడు రాజేష్ రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి మెంబర్, ఈరోజు పెళ్లి కొడుకు మిత్రుడు వంశీ చంద్రెడ్డి గారు, అదేవిధంగా ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి గారు, ఏఐసిసి సెక్రటరీ మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు సంపత్ కుమార్ గారు, అదేవిధంగా ఒబేదుల్లా కోత్వాల్ గారు, చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు పేరు పేరున. అదేవిధంగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో గత 10 సంవత్సరాలు పోరాటం చేసి పోరాడితే కార్యకర్తగా ఉండి కొట్లాడితే తప్పకుండా అవకాశాలు వస్తాయని పార్టీని నమ్ముకుంటే ఒక యాదవ మిత్రుడు యువకుడు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు, ప్రాణ సమానులైన వేలాది మంది కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, నేనెప్పుడు నాయకులకు చెప్తుంటా, నాయకులారా కార్యకర్తలు మనల్ని నమ్మి గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసినప్పుడే మనం ఈ వేదిక మీద ఉంటాం, ఈ పదవుల మీద ఉంటాం, ఆ కుర్చీలలో కూర్చొని ఉంటాం. కార్యకర్తలే మనకు ముఖ్యం, వాళ్ళే శాశ్వతం, ఈ పదవులు కాదు అని చెప్పి పదే నాయకులకు నేను ఎప్పుడు గుర్తు చేస్తుంటా. ఇవాళ ఈ వేదిక మీద నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం నిజాంల నుంచి విముక్తి కలిగి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారిని, ఈ పాలమూరు బిడ్డను ఆనాడు మొదటి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ చేసింది. పాలమూరు జిల్లా ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలకు ఎన్నో నష్టాలకు ఎదురొడ్డి నిలబడి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల కోరికను కరీంనగర్ జిల్లాలో మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ 10 సంవత్సరాలు ఒక దుష్టుడు దుర్మార్గుడి పాలన ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది. ఇది గుర్తించిన తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, వేలాది లక్షలాది మంది విద్యార్థి యువకులు నడుం బిగించి ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడను విముక్తి కలిగించాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని కదం దొక్కితే డిసెంబర్ 3 తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియమ్మ నాయకత్వంలో అని చెప్పి నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను.